హలో అండి, నమస్తే అందరికీ. ఈ వీకెండ్ వచ్చేసి మేము బ్రహ్మంగారి మఠంకి వెళ్ళాము ఫ్యామిలీతో కలిపి. ఇది వచ్చేసి బ్రహ్మంగారి ఒక స్వగృహం, బ్రహ్మంగారి మఠంలోని అతని నివాసం ఉండే వాళ్ళ ఒక స్వగృహం అనమాట. దీంట్లోనే నివసించారు. ముందు అయితే లోపలికి పోనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమందంటే మొత్తం అంతా చెల్లాచెదరు పడుతుందని కొంచెము పోనీయడం కన్నా ఆపేసి బయటనే అతని ఫోటో అన్నీ పెట్టి చూపిస్తున్నారనమాట. ఇది బ్రహ్మంగారే స్వయంగా తవ్విన బావి అండి. జింక కొమ్ముతో తవ్వాడంట. ఇదంతా ఒకటే రోజే తవ్వినాడంట. ఊర్లో వాళ్ళు ఎవరు నీళ్ళు ఇవ్వకుండా ఉంటే తవ్వినాడంట. ఒకటే రోజు ఇంత అద్భుతంగా అది ఒకటే రోజు తవ్వి సొంతంగా తనంతటికి తను ఒక బావిని ఏర్పాటు చేసుకున్నాడు వాటర్ కోసం. ఇది బ్రహ్మంగారి ఒక జీవిత చరిత్ర. ఇక్కడ ఏంటంటే మన పోలేరమ్మ తెలుసు కదా, పోలేరమ్మ వచ్చేసి నిప్పు తీసుకుని వచ్చిన చోటు అనమాట. ఇది ఈ వీడియో చివరిలో లాస్ట్లో మన ఒక స్వామి గారు మీకు పూర్తిగా వివరిస్తారు ఏమేమి జరిగిందంతా అని చెప్పి. ఇక్కడ ఓం దగ్గర ఉంది కదా, ఇక్కడే అనమాట నించొని ఉందనమాట. అందుకని అక్కడ ఓం అని చెప్పి రాసుంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రదేశం అంటే ఒక్కసారి చూడండి. ఇక్కడే ఇప్పుడు రాములవారి గుడి కట్టారనమాట ఇక్కడ పైన. సో అది కూడా జస్ట్ కవర్ చేశాను. ఇది వచ్చేసి ఇది బ్రహ్మంగారి మఠంలో వచ్చేసి దేవుడు ఒక నివసించే గుడి అనమాట. ఈ గుడిలో వచ్చేసి దేవుడు ఉంటారు. నెక్స్ట్ ఇంకా పక్కన వచ్చేసి ఇది ఈశ్వరీదేవి మఠం. పక్కన వచ్చేసి దేవత ఉంటుంది అనమాట, ఈశ్వరీదేవి అమ్మవారు ఉంటారు ఇక్కడ. రెండు చాలా బాగా మాకు దర్శనం అయ్యాయండి, చాలా బాగుంది. మేము ఇక్కడే బ్రహ్మంగారి మఠంలో బిఎన్బి రెసిడెన్సీ ఉంది కదా, అక్కడే రూమ్ తీసుకున్నామన్నమాట. మామూలుగా టీటీడీ రూమ్స్ కూడా దొరుకుతాయి, 250-300 రూపీస్. ఓకేనా. రూమ్కి ఓన్లీ సింగిల్ కాటే ఉంటుంది అనమాట. కానీ ఎక్స్ట్రా బెడ్ కావాలంటే ఇంకా ఎక్స్ట్రా రూమ్ తీసుకోవాల్సిందే ఉంటుంది. కానీ రూమ్ అనేది టీటీడీలో కొంచెం చాలా తక్కువగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో అందుకే నేను బయట ప్రైవేట్గా తీసుకున్నాను. ఇది ఉండేవారు ఆ ఇంట్లో. కొట్రంగంటి చెక్కపని. ఆనాడు ఈ గ్రామం పేరు తొమ్మిమల్లాయపల్లి. ఈ గ్రామంలో పోలేరమ్మ జాతర చేస్తూ గ్రామమంతా చందా వేస్తే స్వామిని కూడా చందా అడిగినారు ఆనాడు ఈ గ్రామస్తులు. నేను చందా ఇవ్వలేనయ్యా, పోలేరమ్మ జాతర అంటున్నారు మీరు, నా చేతనైంది రథం తయారు చేయిస్తాను ఊరేగింపుతున్నారంట స్వామి. రథం అంటే గిలకల బండి. ఈ గ్రామం మనసు కందిమల్లారెడ్డి గ్రామస్తులు ఒప్పుకోలేదు, నువ్వు చందా ఇవ్వాల్సిందే అని స్వామిని అడిగినారు. అప్పుడు ఇవ్వనందుకు ఆయనకు స్వామికి కొన్ని ఇబ్బందులు పెట్టినారు ఆనాడు గ్రామస్తులు. బావికి నీళ్ల ప్రాణివ్వకుండా స్వామిని జింక కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే బావిని ఆయన స్వహస్తాలతో ఆయన త్రవ్వుకున్నారు స్వామి. అదేనండి ఇప్పుడు మరుసటి రోజు గ్రామ పెద్దలంతా వచ్చి ఎరెడ్లు కర్ణాలు గ్రామ పెద్దలు ఇక్కడ రచ్చబండ దగ్గర కూర్చొని ఎవరెవరు చందా ఇచ్చినారయ్యా అని అడిగితే కట్టుబడిని ఉంచు, గ్రామమంతా ఇచ్చినారు కానీ వీరప్పయ్య చందా ఇవ్వలేదన్నాడంట. ఆనాడు స్వామిని వీరప్పయ్య, వీరంభొట్లయ్య అనేవారంట. మరి ఎందుకు కానివ్వలేదో ఆయన్ని పిలుచుకొని రాండి అన్నాడంట మున్సు కందిమల్లారెడ్డి అంటూనే. అప్పుడు స్వామిని పిలుచుకొని వచ్చి ఇక్కడ రచ్చబండ దగ్గర కూర్చోబెట్టి, ఏమయ్యా మరి నీ చందా ఇవ్వకపోవడం కారణం, నువ్వు చందా ఇవ్వాలా, జాతర మొదలవ్వాలా, ఇవ్వకపోతే నిన్ను గ్రామం నుంచే బహిష్కరిస్తానన్నాడంట మున్సు కందిమల్లారెడ్డి. స్వామిని నేను ఇవ్వలేనయ్యా, రథం తయారు చేయిస్తానన్నాను, అయినా మీరు నన్ను ఇంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు, సరే కానివ్వండి, ఇచ్చే సందర్భం వచ్చి ఇస్తానన్నాడంట స్వామి. ఇస్తానంటే ఎప్పుడో కాదయ్యా, ఇవ్వాల్సింది ఇక్కడే ఇమ్మన్నాడంట మున్సు కందిమల్లారెడ్డి స్వామిని. అప్పుడు ఆయన మహిమ ఈ మున్సుకు ఈ గ్రామస్తులకు తెలియజేయాలా అనుకొని స్వామి పోలేరమ్మను మట్టి బొమ్మను చేయించి గ్రామ నడివీధిలో పెట్టిన్నారంట అమ్మవారిని గ్రామోత్సవానికి. ఈ గ్రామస్తులు ఈ గ్రామోత్సవ కందిమల్లారెడ్డి మాట్లాడుతూ పొగాక్కాడ చుట్ట వెలిగించుకునేది స్వామి చూసి, అమ్మ పోలేరి కొంచెం నిప్పు తీసుకురమ్మా, చుట్ట వెలిగించుకోని మున్సొక్కో, నేనెవరైంది కూడా తెలుస్తుంది గ్రామస్తులకంటూనే స్వామి. అప్పుడు అమ్మవారు గలగల గలగల శబ్దం చేసుకుంటూ గజ్జల సవ్వడితో నిప్పుల వైరాల మూకుడు తీసుకుని వస్తుందంట నడివీధిలో నుంచి అమ్మవారు. ఆ వచ్చే రూపం స్వామికే కనిపిస్తుందంట, కానీ వీళ్ళెవ్వరికీ కనపడదు. వైరాల మూకుడి మాత్రం కనిపిస్తుంది, అంటే వెలుగు మాత్రమే. ఈ రూపంలో వస్తున్నామమ్మా, ఈ రూపంలో వస్తే జనులు చూడలేరు, భయపడతారమ్మా, అక్కరు మిగలరు. శక్తి స్వరూపిణి కదా అమ్మవారు, ఆవాహనం చేస్తుంది బాలికా రూపంలో ప్రత్యక్షం అంటే స్వామి. అప్పుడు అమ్మవారు
సాక్షాత్ బాలిక రూపంలో నిప్పు తెస్తుంది. వీళ్ళందరికంటే నువ్వే బాగా వింటున్నావు. కూర్చోండా బాలిక రూపంలో వస్తున్నాను. అప్పుడు వచ్చిన అమ్మవారు బాలిక రూపంలో ఉన్న దేవతా రూపంలో ఉన్న శక్తి స్వరూపిణియే. అమ్మవారిని శక్తి చాలక ఈ గ్రామస్తులపై స్వామి పాదాల మీద పడి జరను వేడుకున్నారంట. మహాన్ భావ నువ్వేదో గుర్తుపెట్టుకోండి, చూస్తాడు మనవేలోకుండా. మహాన్ భావ నువ్వేదో సామాన్య మానవుడని మేమనుకున్నాం, దైవాంశ సంభూతుడని తెలియక నీకు ఇన్ని ఇబ్బందులు పెట్టినామంటే నాయన, ఈనాడు మీరు తెలిసి చేసినా తెలియక చేసినా నేను మన్నిస్తాను. కొంతకాలానికి నేను సజీవ సమాధి నిష్ఠ వహిస్తాను. సజీవ సమాధి నిష్ఠ వహించిన తర్వాత నా జీవ సమాధనో నివాస గృహమునో రచ్చబండనో భక్తాదులు దర్శనానికి వస్తారు నాయన. మరి వచ్చేటువంటి వాళ్ళలో నాయకులు కూడా ఉండవచ్చు. మీలాంటి వాళ్ళు గ్రామంలో ఉన్నారంటే ఈ గ్రామస్తులనే కాదు నాయన, వచ్చే భక్తాదులను కూడా నన్ను ఇబ్బంది పెట్టినట్టే వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెట్టి వేధిస్తారు. ఈ కందిమల్లాయపల్లి గ్రామంలో ఉండే వంశం కందిమల్లారెడ్డి వంశం వంశవృద్ధి లేకుండా అవోగాక. ఆ కందిమల్లారెడ్డి గారు వంశీకులంతా ఆనాటితోనే గతించిపోయినారు. వాళ్ళ వంశీకులు ఎవరు లేరు, ఇక్కడ లేరు, ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేరు. 5 పేరు గలవారు. అప్పుడు ఏం స్వామి మరి నాకు ఇంత పెద్ద శిక్ష విధించినావే అంటే, భవిష్యత్తులో ఈ కందిమల్లాయపల్లి గ్రామం చుట్టూ 12 ఆమడ పట్టణం అవుతుంది నాయన. ఆమడంటే 3 కిలోమీటర్లు వచ్చి ఒక ఆమడ. 12 36 కిలోమీటర్లు చూస్తుంది. 12 36 కిలోమీటర్లు అంటే ఇట్లా 10,000, ఇట్లా పూర్మామిల్ల, ఇట్లా మైదుకూరు 3 కలిసిపోతాయి. నవరత్న మండపాలతో 2వ వైకుంఠమా అన్నట్టుగా ఉంటుంది నాయన భవిష్యత్తులో ఈ కందిమల్లాయపల్లి. ఈనాడు మరి మీరు ఈ విధంగా ఉన్నారంటే మీకు జన్మించే వాళ్ళు వంశపారంపర్యంగా తరతరాలుగా కాలక్రమేణా మరి వాళ్ళు ఏ విధంగా తయారవుతారు. ఇప్పుడు మీ వంశవృద్ధి లేకుండా పోతే మీతోనే గతించిపోతుందన్నారంట స్వామి. ఇంకా వాళ్ళతోనే సమాప్తి. అప్పుడు అమ్మవారికి చెప్పినానమ్మ పోలేరి, ఈ రక్తపాతాలు ఇక్కడ వద్దు, గ్రామానికి వెలుపల పర్లాంగ దూరంలో చెట్లో లీనమైపోమ్మా, అక్కడే పొంగళ్ళు జరుపుకోమంటూనే స్వామి అమ్మవారికి చెట్లో కలిసి. గ్రామానికి కిలోమీటర్ ఉంటుందండి అమ్మవారి దేవస్థానం. ముఖ్యంగా స్వామి చెప్పిన వాక్యాల్లో కొన్ని గూఢార్థంలో చెప్పినారు స్వామి, కొన్ని బహిర్గతంగా చెప్పినారు. ఈశాన్య దేశమున విషగాలి పుట్టేనయ్య, కోరింకి జబ్బు వచ్చేను, కోటి జన నష్టం కోడి వలె తిరిగి సచ్చారన్నారు. ఇదే కరోనా. తీపి చేదగును, చేదు తీపుగును అన్నారు. ఏం దాని అర్థం? మనం తినే పదార్థాలు కాదు. మంచి మాట్లాడితే ఇప్పుడు పని ఉంది, రేపు మాట్లాడదామంటారు. పనికిరాని వెదవకోదలిగిన వస్తే ఏం పోతున్నావే కూర్చో, దానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. చూశారు కదండి, ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఒక చరిత్ర. స్వామివారు చాలా చక్కగా వివరించారు. ఓకే, ఉంటాం మరి, సెలవు. ఓకేనా.